అందరికీ నమస్కారం. కావలి ప్రీతమ శాసనసభ్యులు ఈ రోజున కావలిలో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్నిక అయిన తర్వాత భారీ మెజారిటీతో గెలిచి శాసనసభ్యులు అధికారం మరి పార్టీ అధికారంలో ఉన్న అధికారం అనుభవించకుండా ప్రజలకు నేను నమ్మి నాకు ఓటేశారు, ఆ ప్రజలకు నేను సేవ చేయాలి, ఆ ప్రజలు నన్ను ఒక సేవకుడుగా గుర్తించారు, నా మాట నమ్మారు కాబట్టి ఇంత భారీ మెజార్టీ నాకు ఇచ్చారని చెప్పిన ఆలోచనతోటి గెలిచి 10 నెలలైనా ఏమాత్రం కూడా అధికారాన్ని ఆయన స్వాధీనం చేసుకున్న అధికారాన్ని మరి అనుభవించకుండా ఈరోజు ప్రజలకు నేను ఉన్నాను అని చెప్పి మీ ఇంటికే నేను వస్తున్నాను, మీ సేవకుడుగా నేను వస్తున్నానని చెప్పి ఈరోజు మీ సమస్య అనేది పరిష్కారం నాది అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అధికారులందరూ కూడా వెంటబెట్టుకొని అక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో మరి ఏదైనా డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే వాటర్ కానీ లేకపోతే రోడ్లు కానీ లేకపోతే ఇంకేదైనా స్కీములు వాళ్ళకి వస్తున్నాయా లేవా, ఎందుకు రావట్లేదని చెప్పిందని ఈరోజు తదితర అధికారులందరూ కూడా వెంటబెట్టుకొని ఎలక్ట్రిసిటీ కానీ ఎమ్మట పెట్టుకొని ఈరోజు ఉదయం చేసినటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఎవరు ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉండి ఆ సమస్యలు చెప్తూ ఇన్ని సంవత్సరాలు మేము చూస్తున్నామయ్యా, అధికారం వచ్చిన తర్వాత అనుభవిస్తూ ఉన్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ ఊరేగింపులు చేసుకుంటా ఉన్నారు, చివరిగా లాస్ట్ సంవత్సరంలో వచ్చి మళ్ళా దండం పెట్టి మేము అవి చేసాం మేము ఇవి చేసాం అని చెప్పి కళ్ళబొల్లి మాటలతోటి మరి తిరిగారు తప్పితే ఏ విధంగా కూడా మాకు ఈరోజు మాతో పని లేకపోయినా ఎన్నికలు లేకపోయినా ఏ విధంగా కూడా మా సహాయం వాళ్ళకి లేకపోయినా కూడా మాకు సేవకుడిగా నమ్మి మేము ఓటేసినందుకు ఆ రుణం తీర్చుకునే దానికి ఈరోజు ఒక సేవకుడిగా మా ఇళ్ళకు వచ్చేసి మీ సమస్య చెప్పండి, మీ సమస్య పరిష్కారానికి నేనున్నాను అని చెప్పి ఈరోజు వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది కావలి ప్రజలు రుణపడి ఉన్నారు కావ్య కృష్ణారెడ్డి గారికి అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇంత గొప్పగా ఆయన మాట చెప్పిన ప్రకారం మాట తిప్పకుండా చెప్పి ఏదో వెళ్ళిపోయినాళ్లే ఏదో అని చెప్పి నేను కాకుండా చెప్పిన మాట ప్రకారము ఈరోజు కావలి కనకపట్నం చేస్తానన్నాడు. అదే పదంలో ఈ రోజున స్లమ్స్ ఎక్కువ ఉండేటువంటి 35వ వార్డులో చేసినటువంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఇది కేవలం కావలి ప్రజలే కాదు జిల్లా వ్యాప్తంగా ఒక చర్చ జరిగి మేము ఎందుకు చేయలేకపోతున్నాము, మేము కూడా ఈ విధంగా కృష్ణారెడ్డి గారి అనుసరించి మేము కూడా చేయాలని చెప్పి అందరూ వాళ్ళకు కూడా ఒక భావాలు వచ్చే విధంగా ఒక ఆలోచన చేసే విధంగా మరి మా ప్రీతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమం చేయడం ఆ నియోజకవర్గంలో మేము కూడా ఒక ఓటర్గా ఒక పౌరుడిగా ఒక కార్యకర్తగా మేము ఉంటాం అనేది మా అందరికీ కూడా ఒక ఆనందదాయకం అని చెప్పి తెలియజేస్తూ ఇదే విధంగా ముందు కూడా ఇది ఇంకా అన్ని వార్డులు కూడా తిరిగి ఆ రోజు వీరబ్రహ్మణ్యం గారు చేసినటువంటి కనకపట్నం ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా ఈయన చేస్తాడనే నమ్మకాన్ని ఈ రోజు కలగజేస్తున్నందుకు వారికి తప్పకుండా మేము చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం.